హాయ్ ఫ్రెండ్స్, అవినాష్ టికెట్ టు ఫినాలే విన్ అయ్యి ఈ సీజన్ కి ఫస్ట్ టాప్ 5 ఫైనలిస్ట్ అయితే అయ్యాడు. ఈ రోజు నామినేషన్స్ నుండి పక్కా సేవ్ అవుతాడు అవినాష్. హౌస్ లో అయితే సాటర్డే షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ రోజు పక్కా షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. విష్ణుప్రియ, తేజ అలాగే పృథ్వీ వీళ్ళ ఇద్దరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. హౌస్ లో సండే షూట్ కంప్లీట్ అవగానే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎల్లి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నా ఛానల్ బీబీ అప్డేట్స్ తో పాటు మూవీ రివ్యూ అప్డేట్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఈ రోజు మార్నింగ్ పుష్ప 2 ట్రైలర్ వీడియోపై పబ్లిక్ రివ్యూ వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి ఆ వీడియో లింక్ కమెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నైట్ తో ఓటింగ్ లైన్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి గౌతమ్ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్లేసెస్ లో ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నారు ఈక్వల్ ఓటింగ్ తో. ఇక థర్డ్ ప్లేస్ లో ప్రేరణ, ఫోర్త్ ప్లేస్ లో నబిల్, ఫిఫ్త్ ప్లేస్ లో విష్ణుప్రియ, సిక్స్త్ ప్లేస్ లో పృథ్వీరాజ్, ఇక లాస్ట్ 2 ప్లేసెస్ లో అవినాష్ అలాగే టేస్టీ తేజ అయితే ఉన్నారు. అఫీషియల్ ఓటింగ్ లో మాత్రం నిఖిల్ టాప్ లో ఫస్ట్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. అఫీషియల్ ఓటింగ్ లో గౌతమ్ నిఖిల్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక నైట్ ఎపిసోడ్ లో గౌతమ్ అలాగే తేజ వీళ్ళిద్దరు గొడవలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తేజ అయితే గౌతమ్ ప్రేరణని కంటైనర్ గా సెలెక్ట్ చేసినందుకు అప్పటి నుంచి టార్గెట్ అయితే చేస్తున్నాడు ఖచ్చితంగా. అలాగే దోశ విషయంలో ప్రేరణతో అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు మనోడు తేజ. ఇక్కడ కూడా కావాలని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు ప్రేరణతో. ఈ సీజన్ కి మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, అలాగే ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అవుతారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హౌస్ లో సండే షూట్ కంప్లీట్ అవగానే ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవినాష్ టికెట్ టు ఫినాలే విన్ అయ్యి ఫస్ట్ టాప్ 5 ఫైనలిస్ట్ అవ్వడంపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవినాష్ కాకుండా రోహిణి విన్ అయితే టికెట్ టు ఫినాలే సూపర్ ఉండేది. బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక వారం కూడా నామినేషన్స్ రాకుండా డైరెక్ట్ గా టాప్ 5 వెళ్ళిన ఏకైక కంటెస్టెంట్ గా రికార్డు బ్రేక్ చేసేది.